ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దావూస్ పర్యటనపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచే విధంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దావూస్ పర్యటనలో అనేక సంస్థలతో మాట్లాడి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల సహాయంతో పరిశ్రమలను ఏపీకి తీసుకుని వచ్చే విధంగా ఈ పర్యటన విజయవంతమైనట్లు తెలియజేశారు. ఏపీకి రానున్న పరిశ్రమలలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలో దాదాపు 600 కోట్ల రూపాయల వ్యయంతో స్పేస్ సెంటర్ రానుందని, ఈ స్పేస్ సెంటర్ రావడం వల్ల నియోజకవర్గంలోని నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి వర్యులతో ఈ పర్యటనలో తాను మాట్లాడానని, రేణిగుంట వద్ద ఉన్న విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం చేయడం ద్వారా విదేశాలకు వెళ్లే రాయలసీమ ప్రజలు నేరుగా రేణిగుంట నుంచే వారి వారి ప్రాంతాలకు చేరుకునే సౌలభ్యం లభిస్తుందని తెలిపారు. ఇలాంటి మరికొన్ని నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు ఈ దావూస్ పర్యటనలో విజయవంతం కానున్నాయని తెలియజేశారు. దావోస్ పర్యటన మొత్తం బ్రహ్మాండం జరిగింది. ఆల్సో ద టాప్ 1000 కంపెనీస్ ఏదైతే ఉందో ఇన్ ద వరల్డ్ అందరూ కూడా అన్నీ కూడా అక్కడ వచ్చి వాళ్ళ ఇది డిస్ప్లే చేసుకొని మనం కూడా ఇక్కడి నుంచి ఆంధ్ర హౌస్ అని పెట్టాం. దాని హౌస్ అంటారు దగ్గర పెట్టేవన్నీ కూడా ఇండియా హౌస్, ఆంధ్ర హౌస్, కర్ణాటక హౌస్ ఇట్లా అన్ని పెడతారు. పెట్టినప్పుడు మన ఆంధ్ర హౌస్ నుంచి కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న, భరత్ గారు ముగ్గురు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అట్లనే రామ్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. తద్వారా మీద వేరే సెక్రటరీస్, హైయర్ ఆఫీసర్ రావడం జరిగింది. అక్కడ కూడా ఎంత చక్కగా అంటే అన్ని కంపెనీస్తో పర్సనల్ అసలు చలి గురించి చెప్పాలి. ఇట్స్ ఆల్మోస్ట్ మైనస్, నేను దిగినప్పుడు -3, థర్డ్ డే -8. ఈ చల్లో కూడా మరి బాబు గారు, అట్నే లోకేష్ గారు, భరత్ గారు, రామ్మోహన్ రెడ్డి ఎంత పొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టారు. అన్ని కంపెనీస్కి చంద్రబాబు గారు బ్రేక్ఫాస్ట్ హోస్ట్ చేశారు. మార్నింగ్ 7:30, -8 to 10 degrees. దాంట్లో వెళ్ళి అక్కడ కూర్చొని చూసాం ఏ రకంగా ఒక ఆంధ్రప్రదేశ్, రేజింగ్ ఆంధ్ర, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవన్నిటి గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదో 130 మంది 140 మంది కూర్చోంటారు. దాంట్లో క్వశ్చన్స్ అడుగుతారు, సార్ ఆన్సర్ ఇస్తారు. సార్ కూడా అది ఏం చేస్తున్నారు, ఏం డెవలప్మెంట్ చేస్తున్నాం, ఏ రకంగా పోతున్నాం, ఏం సబ్సిడీ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ 1000 కోట్లు పెట్టుబడి పెడితే టైలర్ మేడ్ జియో ఫర్ యూ అంటే ల్యాండ్ ఫ్రీకి ఇస్తారా, లేకుంటే ఎల్సిడి సబ్సిడీ ఉంటుంది, దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సబ్సిడీస్ ఏంది, జిఎస్టీ సబ్సిడీస్ ఏంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారన్నమాట. చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఏ రకంగా తెచ్చి మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఈ రకంగా దగ్గర 1,00,000 కోట్ల పైన ఈరోజు మన దీనికి వచ్చిందంటే నిజంగానే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న కష్టం, కూటమి ప్రభుత్వం కష్టం అని చెప్పి తెలియజేసుకున్నాం. అట్లే గ్రీన్ కో వాళ్ళు కలిసారు. గ్రీన్ కో వాళ్ళు కలిసి అనిల్ గారితో కలిసి మాట్లాడినప్పుడు వారు చెప్పారు దే ఆర్ కమింగ్, స్పేస్ సిటీ అని వస్తుంది మన దగ్గర 2,600 చిల్లర ఎకరాల్లో స్పేస్ సిటీ అని తొట్టమేట రాబోతుంది. దాంట్లో మరి గ్రీన్ కో అనే సంస్థ, అనిల్ గారు నా మంచి స్నేహితులు, వారు దగ్గర ఒక 500 కోట్లు పెట్టుబడి పెట్టి 300 ఎకరాలు తోని రాకెట్ లాంచింగ్ ప్యాడ్స్, రాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా అక్కడ పెడదాం కాళేశ్వరంలో మాట్లాడడం జరిగింది. అట్నే రామ్ గారితో కలవడం జరిగింది, సెంట్రల్ మినిస్టర్ రామ్ గారితో కలవడం జరిగింది, వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మనకి ఇక్కడికి ఏ రకంగా తేవాలి, ఎక్కువ మన దగ్గర నుంచి కడప ఆ ఏరియా నుంచి ఎక్కువగా ఖతార్ పోతుంది, ఖతారు, దుబాయ్ ఆ ఏరియాలో ఎక్కువ పనిచేసే పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ఎట్టా ఇస్తే ఎక్కడో హైదరాబాద్ దిగుతారో, చెన్నై దిగుతారో వస్తుంటారు. ఇక్కడే ఇస్తే ఇంకా ఎక్స్ట్రా వింగ్ డెవలప్ చేసుకొని చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకి లెటర్ సలహా ఇవ్వడం జరిగింది.